జస్టిన్ బీబర్ మరియు హేలీ బీబర్ విడాకుల పుకార్ల తర్వాత వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవలి నివేదికలు ఈ జంట $300 మిలియన్ల విడాకులకు సిద్ధమవుతున్నట్లు సూచించాయి. ఈ వార్త వైరల్గా మారి అభిమానులను షాక్కు గురిచేసింది. హేలీ తన భర్త అపరిపక్వ ప్రవర్తన మరియు మాదకద్రవ్య వాడకాన్ని తట్టుకోవడంలో ఇబ్బంది పడుతోంది. తన మాజీ గురువు సీన్ డిడ్డీ కామ్స్ పై జరగబోయే లైంగిక అక్రమ రవాణా విచారణలో సాక్ష్యం చెప్పడానికి పిలవబడే అవకాశం పట్ల జస్టిన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడని నేషనల్ ఎన్క్వైరర్ కూడా నివేదించింది. 55 ఏళ్ల సంగీత దిగ్గజం తన నిర్దోషిత్వాన్ని నొక్కి చెప్పినప్పటికీ కామ్స్తో తనకున్న సంబంధాలను వెల్లడించడం వల్ల తన కెరీర్ మరియు జీవితం నాశనం అవుతుందని అతను ఆందోళన చెందుతున్నాడు అని ఆ వర్గాలు వెల్లడించాయి. జనవరి 23న హేలీ బీబర్ తన భర్త జస్టిన్ బీబర్ ఇన్స్టాగ్రామ్లో తనను అన్ఫాలో చేస్తున్నారనే ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. ఈ జంట ఐక్యంగా ముందుకు వస్తున్నారు. ఇటీవల 28 ఏళ్ల మోడల్ తన భర్త జస్టిన్ బీబర్ తన 5 నెలల కొడుకు జాక్ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎవరో తనను అన్ఫాలో చేశారని ఆరోపించిన తర్వాత ఒక ధిక్కార పోస్ట్ను పంచుకున్నట్లు పీపుల్ మ్యాగజైన్ నివేదించింది. ఈ పోస్ట్లో జస్టిన్ 30 నిద్రపోతున్న ఫోటో, వారి ఇటీవలి ఆస్పెన్ సెలవుల నుండి ఒక ఫోటో మరియు ఆమె రోడ్ బ్యూటీ లైన్ యొక్క వివిధ చిత్రాలు ఉన్నాయి. గతంలో జస్టిన్ తన భార్యను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడనే వాదనలను మూసివేశాడు. ఎవరో నా ఖాతాలోకి వెళ్లి నా భార్యను అన్ఫాలో చేశారు అని అతను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాశాడు. ఇక్కడ అపోహలు బయటపడుతున్నాయి. ఇటీవల జస్టిన్ బీబర్ ఇన్స్టాగ్రామ్ కార్యకలాపాలు మరోసారి హేలీ బీబర్తో అతని వివాహంలో సమస్యల పుకార్లకు ఆజ్యం పోశాయి. తాజా పరిణామాలలో 30 ఏళ్ల కెనడియన్ గాయకుడు తన మామ స్టీఫెన్ బాల్డ్విన్తో సహా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి వరుస వ్యక్తులను అన్ఫాలో చేశాడు. ఈ జంట కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులను స్వీకరించిన తర్వాత ఇది జరిగింది.